దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉండడం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా ప్రెగ్నెన్సీ అంటే మెటర్నిటీ షూట్ కంపల్సరీ కాబట్టి, అంటే కంపల్సరీ అని ఏం లేదు, బట్ ఒక మెమొరీ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా నాకు డెలివరీ అయితే దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇంక ఇన్ని రోజులు వెదర్ బాగాలేదని చెప్పేసి అయితే మేము ఆగాము. ఇంకా డెలివరీ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇంకా కొన్ని అవుట్ఫిట్స్ అయితే ఇక్కడ కొనుక్కున్నాను. ఇంకా వీడియో ఫొటోస్ వచ్చేసి అయితే బాగానే తీస్తున్నాడు అనమాట. ఫ్రెండ్ కెమెరా అయితే తీసుకొచ్చేసి, ఇంకా ఇక్కడ మనకి రెంట్కి తీసుకోవడం కానీ, తర్వాత బయట ఎవరైనా పెట్టుకోవడం కానీ అన్నీ కూడా లిమిట్ ఉంటాయి అనమాట. సో అదంతా ఎందుకులే అని చెప్పేసి కెమెరా అయితే తీసుకొచ్చి మేమే తీసుకుంటున్నాం ఫొటోస్. సో ఎక్కడ తీసుకుంటున్నాం, ఎలా తీస్తే ఎలా వచ్చాయి ఫొటోస్ అన్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది కంప్లీట్గా. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ డ్రెస్ వచ్చేసి అయితే నేను జెండర్ రివీల్కి ఇండియా నుంచి అయితే తెప్పించాను. ఇక్కడ ఏంటంటే నేను మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. ఫోటోషూట్కి డ్రెస్సెస్ బాగుంటాయి కదా ఆన్లైన్లో, సో అలా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఫోటోషూటే చేసుకుంటానో లేదో అనే క్లారిటీ అయితే లేకుండే, ఎందుకంటే వెదర్ అసలు సెట్ అవ్వట్లేదు. అండ్ నాకు 9th మంత్ ఎండ్ అయ్యే టైం కూడా వచ్చిందనమాట. సో డెలివరీ అనేది మన చేతిలో లేదు కదా, ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వడం అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా చేసుకునేది ఉంటే అప్పటికప్పుడు స్టోర్కి వెళ్ళేసి దొరికినంత వరకు అయితే వాటితో 1-2 అవుట్ఫిట్స్తో అయినా ఫోటోషూట్ చేసుకోవాలి అనుకున్నాను. సో అలా ఇంక ఈ డ్రెస్తో అయితే ఫోటోషూట్ అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే బావ కెమెరా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాడు. తర్వాత బ్యాటరీస్ అవన్నీ సెట్ చేసుకున్నప్పుడు మాకైతే వీకెండ్ అయితే ఒక రోజు అంతా అయిపోయింది అనమాట. 3:30కి అలా బయటకు వెళ్ళేసి ఇంటి దగ్గర నుంచి 7 minutes పార్క్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే ఈ డ్రెస్ మీద అయితే ఒక రోజు ఫోటోషూట్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయితే మొత్తం రెడీ అయిపోయి రిమైనింగ్ అవుట్ఫిట్స్ అన్ని తీసుకొని అయితే బయలుదేరాం అనమాట. సేమ్ ఇదే పార్క్లో కొన్ని అవుట్ఫిట్స్ చేసాము అండ్ వేరే వాటర్ పార్క్కి వెళ్ళాము. మొత్తం 8 అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. 8 ఎందుకు తీసుకున్నా అంటే, నేను మొత్తం థిక్ కలర్స్ తీసుకోవాలి అనుకున్నా. బ్లూ, తర్వాత రెడ్, బ్లాక్, ఎల్లో, ఇలా థిక్ కలర్స్ అయితే తీసుకోవాలనుకున్నాను. అలా ఒక స్టోర్కి వెళ్ళి చూసాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి డ్రెస్లన్నీ మ్యాక్స్ స్లీవ్లెస్, తర్వాత డీప్ నెక్ ఉంటాయన్నమాట. సో అంత సెట్ అవ్వవు. అండ్ నాకు ఇప్పుడు బంప్ ఉంది కాబట్టి నేను బంప్ కోసం లూజ్ తీసుకుంటే నాకు నెక్ దగ్గర చాలా డీప్ అయిపోతున్నాయి అనమాట. సో అలా వెతకంగా ఒక 2-3 అయితే దొరికాయి. ఇంకా స్లీవ్లెస్ వద్దు అనుకున్నా, బట్ ఒక స్లీవ్లెస్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అలా ఒక స్టోర్లో ఒక 3-4 డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత ఇంకొక స్టోర్కి వెళ్ళి చూస్తే అక్కడ నాకు వెంటనే థిక్ కలర్స్ అన్నీ దొరికాయి అనమాట. సో అలా 8 డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఇంక ఇక్కడ డ్రెస్లన్నీ వచ్చేసి ఏంటంటే మనకి 250, 300, 150 అలా కాస్ట్ అయితే ఉంటాయి అనమాట. అంత హెవీ కాస్ట్ ఉంటాయి. నార్మల్ డ్రెస్లు అయినా కూడా నేను నార్మల్గానే తీసుకున్న, పెద్ద హెవీ డ్రెస్లు అయితే తీసుకోలేదు, ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఉంటుందని. అలా ఇంకా ఆ డ్రెస్తో ఫొటోస్ అయితే అయిపోయాయి. సో దాని యొక్క ఫొటోస్ అయితే ఇప్పుడు పెడతాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వచ్చేసి అయితే నెక్స్ట్ డే అనమాట. ముందు రోజు ఓన్లీ ఆ డ్రెస్తో దిగా. అండ్ నెక్స్ట్ డే ఫస్ట్ రెడ్ డ్రెస్ వేసుకొని ఇంట్లోనే దిగా అనమాట. అది ఫస్ట్ డే పెట్టాను కదా. నెక్స్ట్ ఇంకా నేను ఇలా వెళ్తున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇలా ఫ్లవర్స్ అని, మామ్ టు బీ, షూ అలా తీసుకున్నాను. నేను అనుకున్న థింగ్స్ అన్నీ అయితే దొరకలే అనమాట. ఇక్కడ ఆన్లైన్లో పెట్టుకునే టైం లేకుండే. సో అలా ఇంక ఈ డ్రెస్ మీద ఫొటోస్ అయితే దిగాను. ఒకే పార్కులో డిఫరెంట్ లొకేషన్స్లో అయితే దిగాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఎంతైనా మనం తీసుకుంటే చాలా ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా. ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ 1 అవర్కి ఇన్ని ఫొటోస్, 1 అవర్ సెషన్ లాగా అయితే ఉంటుంది. సో ఈ డ్రెస్ మీద ఫొటోస్ అయితే కంటిన్యూ అవుతాయి, చూస్తూ ఉండండి. వచ్చేసి అయితే బ్లాక్. ఈ ఫొటోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నా సింగిల్ ఫొటోస్ అయితే నేను చాలా సాటిస్ఫైడ్. బట్ మా ఇద్దరు ఫొటోస్ అంటే దించే వాళ్ళు లేరు. అప్పటికే అమ్మ అయితే ఇంకా స్టాండ్కి పెట్టేసి తనైతే తీసినమాట. బాగా ఇలా తీయాలి అని చెప్పాడు. చాలా మంచి తీసింది. ఇంతవరకు నేనే కెమెరా పట్టుకోలే, అమ్మ అయితే కెమెరా పట్టుకొని మంచి తీసింది అనమాట. ఇంకా ఇక్కడ బాగా ఇచ్చే స్టిల్స్ అన్ని అమ్మ కూడా దిగింది. ఇద్దరం చాలా ఫొటోస్ అయితే దిగాము. ఈ వీడియో ఇంత లేట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి ఫొటోసే. మేము ఫొటోస్ అయితే దిగాం కానీ వాటిని చూసే టైం కూడా లేకుండా అనమాట. నేను వీడియో కోసం కొన్ని ఫొటోస్ యాడ్
యాడ్ చేయాలి అని చెప్పేసి అయితే 2 days నుంచి చూసి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. సో దీని మీద ఫొటోస్ వస్తే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సింపుల్ డ్రెస్సులు తీసుకోవడం వల్ల ఈజీగా క్యారీ చేయగలను అండ్ నా బాడీ కూడా యాక్టివ్గా ఉంది కాబట్టి మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకోగలిగాను అనమాట అన్ని అవుట్ఫిట్స్తో. ఇంకా ఇండియా నుంచి కొన్ని పాపకి డ్రెస్సులు తెప్పించా కదా, వాటితో కూడా దిగాను అనమాట. ఆ ఫ్రాక్స్తో కూడా ఫొటోస్ అయితే దిగాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అలసిపోయి అట్లా నిల్చున్నాను అనమాట పిల్లగాడు. మేమేమో కవర్లన్నీ పట్టుకొని ఏమో డ్రెస్సులు చేంజ్ చేస్తున్నాం. మన ఇండియాలో అంత ఉండవు, తక్కువ. నేనైతే ఈ లొకేషన్లో ఫోటోలు దిగడానికి వచ్చాను. చూడండి ఎంత బాగుంది లొకేషన్ వచ్చేసి. ఇట్లా సింపుల్ డ్రెస్సులు తీసుకోవడం వల్ల ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఉందన్నమాట, పెద్ద హెవీ డ్రెస్సులు కాకుండా. నాకు ఈ అవుట్ఫిట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అన్నమాట. సింపుల్గా చాలా లుక్ అనిపించింది డ్రెస్ వచ్చేసి. ఇంక ఇక్కడ ఫన్నీగా వాళ్ళ డిస్కషన్ అయితే నడుస్తుంది. కవర్లు మోసి అమ్మ తర్వాత బావ ఫొటోస్ తీసి అలసిపోయాడని చెప్పేసి, పీస్ఫుల్గా ఉందని చెప్పేసి అలా నిల్చున్నాము. ఇంకా ఈ డ్రెస్ మీద కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్తో అయితే ఫొటోస్ అయిపోయాయి. పార్క్ నుంచి ఇంటికి వచ్చేసి అలా ఫ్రెష్ అప్ అయ్యాయి. మళ్ళీ ఈ డ్రెస్ వేసుకుని అయితే వాటర్ పార్క్ అయితే వెళ్ళాం. వాటర్ దగ్గర ఏంటంటే వైట్ అవుట్ఫిట్ బాగుంటుంది అనమాట. బట్ ఆ రోజు అయితే ఫొటోస్ అయితే దిగలే, ఫుల్ విండ్ ఉండి చలిగా ఉండి వెంటనే వెనక్కి అయితే వచ్చాం. నెక్స్ట్ డే బావ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాం అనమాట. తను కూడా అవుట్ఫిట్స్ తీసుకుందాం అనుకున్నాడు. ఇద్దరం ఆపోజిట్ అయినా తీసుకుందాం అనుకున్నాం, బట్ తీసేవాళ్ళు లేరు కానీ తీసుకోలే అనమాట. ఇంకా స్టాండ్కి పెట్టి తీద్దాము, వస్తాయి అని చెప్పేసి అలా సింపుల్గా అయితే రెడీ అయ్యి వచ్చాడు. ఇంకా మా ఇద్దరిని అయితే అమ్మ అలా స్టాండ్కి పెట్టేసి తను క్లిక్ చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా కంపల్సరీ ఫోటో షూట్ చేసుకోండి. ఏదైనా కూడా మెమొరీ ఉంటుందన్నమాట. మంచిగా కెమెరాతో కాకపోయినా అట్లీస్ట్ ఫోన్లో అయినా తీసుకుంటే ఒక మెమొరీ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను డెలివరీ తర్వాత ఇంటికి వచ్చి డెలివరీ తర్వాత ఈ ఫొటోస్ చూసా కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో నా ఫోటోషూట్ ఎలా ఉన్నాయి, ఫొటోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొన్ని అవుట్ఫిట్స్తో అయితే ఇంట్లో దిగాను. అన్ని ఫొటోస్ అయితే లాస్ట్కి అయితే యాడ్ చేశాను. మా అన్నయ్య ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన డ్రెస్తో కూడా దిగాను అనమాట. 2016లోనే ఏమో కొన్నారు ఆ డ్రెస్. సో దాంతో కూడా దిగాను. వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా డెలివరీ బ్లాగ్ అయితే రాబోతుంది. నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను ఏంటి అనేది అన్ని వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.